అబ్బబ్బబ్బబ్బా ఈ నల్లి కుట్ల మొగుడు నల్లొచ్చేసరికి బయటికి పోయి ఉంటాడు. ఈ డబ్బలు నింపలేక నా నడమంతా వచ్చి కలవాడతాని. ఇంట్లో ఒక్క పని చేయడు, అన్ని పనులు నేనే చేయాలి. నీ అవ్వా ఇప్పుడు ఏం చేయాలనో ఏం అర్థమైతే లేదు. మందు తాగుదామంటే జేబులో రూపాయి లేదు. ఛీ, ఎవడన్నా 9 పెగ్గో తాగిస్తారని బయటికి పోతే ఎవరు తాగియాలి. ఇక ఏం చేస్తా, నా పెళ్ళన్నే ఒక 100 150 అడుకొని కోటరు గుద్దుతా పోతా. ఆయి చెంపాల ఒకరికి ఒకరుండగా. అబ్బ కొడుక, జర ముందస్తే ఈ డబ్బాలన్నీ నల్లమొక్కుతుంది నాతోటి నింపినాక వచ్చిన హాయి ఉయ్యాల హాయి ఉయ్యాల నిద్ర లేదు, సుఖం లేదు, ప్రేమ చెంపాల ఒకరికి ఒకరుండగా. నీ అవ్వ మందు తాగకపోతే తలకాయ పని చేస్తలేదు. దీన్ని పైసలు అడిగింది అనుకో ఇయ్యరమాయ తిడుతుంది. తలకాయని వచ్చినట్టు యాక్టింగ్ చేయాలి. రవలి ఓ రవలి ఉన్నవానే ఏంది రావాలి అని రాగాలు తీసుకుంటా అంపులకానే కూర్చున్నావు. అగో ఏంది ఇది? ఏంది అంటానవేందే? ఏంది బాలింత లెక్క కట్టుకున్నావు? కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడిక్కడి చేయటానికి. తీ అంటే అదే అదే అవ్వ ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చింది. ఏమైందిరా? చెవులకు గాలత్తమైంది, తలకాయ తిమ్మంటాంది. ఇది బాగున్నట్టే. నీకు తెలుసా? ఏంటి తెలిసేది? ఏంటిదని అడుగుతానవేంత నల్ల మొక్కవుదానా? ఈ గాలి చెవుళ్ళల్లో పోయింది, చెవుళ్ళల్లో పోయి మెదడు పట్టుకున్నది. ఇదేంటైతే ఎదురు చూస్తున్నా. ఈ గాలి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎరికేనా? నీ అవ్వ 90 వేయాలి. 90 ఎత్తని గాలి బయటకు వస్తుంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 90కి 100 రూపాయలు ఎవరు ఇస్తారు చెప్పు? 90 తాగుతూ నీకు ఆడిపోతుందా? అయితే పోయి తాగి రాపో. తలకాయ చీరినట్టు చెప్పబడుతుంది. 90 తాగిపో అంటారా కానీ మరి పైసలు ఎవరు ఇస్తారా అమ్మా? అంటే ఇప్పుడు తువ్వాలు తీసినందుకు నన్నే అడుగుతాను నల్ల మొక్క పోడా? నేను ఇయ్య అంటాను, ఇచ్చరాక నీ ఇచ్చిపెట్ట. ఏమనుకుంటానవా అమ్మ? నేనేమన్నా చిన్న పొల నల్ల మొక్క పోడా? తువ్వాల తీయంగానే గాడుపు తొత్తానా? అంటే తాగేందుకు వంకలు పెట్టుకొని మరి వంకలు పెట్టాడు కాకపోతే చక్కగా అడుగు తిత్తవానే అందుకే వంకలు పెట్టి అడిగిన. సరే వంకలు పెట్టకుండా అడుగుతాను కదా, మరి ఇయ్యరా అదే తాగత్తావు 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టి 90 తాగితే ఏమొస్తుంది చెప్పు? ఇంకో 100 రూపాయలు ఎత్తే కిలో కూర వస్తుంది. 3 పూటలు మంచిగా తినచ్చు. 3 పూటలు లేదేం లేదు, ఒక్క పూట తిన్నా మంచిగా. కానీ 90 తాగండి ఇత్తవా అయ్యవా? ఊకున్న కొద్ది బాగా చేస్తాను. ఏం పని చేస్తాను? నీకు పైసలు ఇవ్వాలి. నేను పైసలు కావాలట. పైసలు చూస్తాను చూడు. పోవే పో. కుక్క బెదిరించి చెప్పెచ్చుకపోయిందట. నీ ఆసుంటోళ్ళను మస్తు మంది చూసినా. ఎక్కడున్నా నువ్వు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాలమ్మా. ఏమనుకుంటారవో? ఈ శంకర్ గారికి పాతారం లేదు అనుకుంటారా? 90 కాదు. ఈ మాట నువ్వు అన్నావు కదా, మైండ్ డిస్టర్బెన్స్ అయింది. కోట్లు ఎత్తా వచ్చి నీ సంగతి చెప్తా, ఇక చూసుకో. నడుము సహకరించలేదు, పట్టుకున్నది. కోటర్ ఎత్తే సాబ్ అవుతుంది. వచ్చినాక అమ్మ సంగతి చెప్తా. ఇంట్లో ఏం చేస్తానా? అత్తున్నా ఏంది చెప్పు. ఏమి లేదే, మా చెల్లె 10,000 రూపాయలు అడిగిందే. నిన్ను అడగని ఇస్తానే, అందుకే నేను పిలిచిన.
చెల్లి అడిగిందని 40,000 ఇచ్చినావు, మళ్ళీ 10,000 ఎందుకట? మా చెల్లె కొడుకు కంప్యూటర్ కొంటది అట్నే 30,000 రూపాయలు ఉన్నాయట, 10,000 తక్కువ పడ్డాయి. పంట మీద అవి ఇవి కల్పిస్తాడటనే. గా 30,000-40,000 కంప్యూటర్ వస్తుందా? 1,00,000 రూపాయలు పెడితే వస్తుంది. వాడు ఇప్పుడే నేర్చుకుంటాడు అట్నే, అందుకే సెకండ్ హ్యాండ్ లో 40,000 పెట్టుకుంటాడు. నేర్చుకున్న తర్వాత 1,00,000 రూపాయలు కొంటాడు అట్నే. చెల్లె అని పైసలు ఇస్తున్నావు కదా, అడిగేటప్పుడు కంట అయితే చేయదు కదా. ఇచ్చేది ఉంటే ఇచ్చుకో. ఇచ్చేది ఉంటే ఇచ్చుకో అంటున్నావు, ఇయ్య అన్నా అదే చెప్పు. పిల్లగాని చదువు కోసం అంటున్నావు కదా, పంట వెళ్ళాక ఇత్తది కదా. ఏందే స్వరూపా నువ్వు ఇవ్వంటున్నావే? అబ్బా నీ దయగలుగునవే, పోయి ఇచ్చేత్తా. చెప్పండి రా. జల్లి అత్త. కంతలోడు 10 రోజులకి ఇస్తాను 10,000 తీసుకున్నాడు. ఇయ్యకపోతే తొండలు ఎక్కిత్తానికి. అవో కంతలోడు మాటలన్నీ వస్తాడు కదా. ఏంది మంజుల గద్ద మీద కూర్చున్నావు? బుద్ధుందా బుర్రుందా? గద్ద మీద కూసపోతే ఇల్లు మీద కూర్చున్నా కంతలోడా. ఏంది మంజుల, నేను పేరు పెట్టి వెళ్తే నన్ను కంతలోడా అంటున్నావు, మర్యాద లేదా నీకు? మర్యాద నీకెక్కడిదా? నీ మాట తప్పినావు నువ్వు. అంటే 10 రోజులు అన్న కాడ 15 రోజులకి ఇస్తా. నేనేమన్నా ఎగ్గొడుతున్నా ఏంది నీ పైసలు? ఎగ్గొడితే ఊకుంటున్నారా? నీకు గల్లబట్టి ఇగ్గా. ఇగో మంజుల మాటలు మంచిగా రాని, ఊకున్నా కొద్దీ ఎక్కువ తక్కువ చేస్తున్నావు. నీతో మాటలు లేవురా. పైసలు ఫస్ట్. పైసలు ఇచ్చడానికి వచ్చిన ఆగో, పేరు పెట్టి విలువ నన్ను. పేరు పెట్టి పిల్లడానికి నువ్వు చిన్న పోరని వారా? ఫస్ట్ పైసలు. అంటే నీ పద్ధతి మార్చుకో. పద్ధతి లేదు ఫస్ట్ పైసలు వారైబే. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువా. ఇగో మంజుల మొదటిదే మంచుకున్నది. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఇక ఆపు, నీకిత్తా. ఈరా ఫస్ట్ పైసలు. ఇగో కవర్లో పెట్టుకొచ్చినవేంద్రా? కవర్లేనా? ఈ కంతల సత్తిగాడు మంజుల దగ్గర పైసలు ఎందుకు తీసుకున్నాడు? మొత్తం అన్ని అరేవింటికెళ్ళి దిగుతలేదు కదా. వాన కొడుతాని తడుస్తుందని కవర్లో పెట్టుకుని వచ్చిన నీ భయానికి. నేనంటే గాయంతో మాత్రం భయం ఉండాలి. నీ అవ్వ తగ్గేదేలే. ఇగో తగ్గకు పెరగకు గాని నీ పైసలు అయితే నీకు ఇచ్చిన, నేను పోతున్నా. ఇది ఏం చేసిండు పైసలు? చెప్తాగింది సంగతి. అగో కంతల మామ ఎటు పోయేస్తానవరా? ఎట్లేదురా, పొలం కాడికి పోయేస్తానా. ఏ పొలం కాడికి? మంజుల పొలం కాడికా? నా పని అయిపోయింది అనుకున్నారా? అయితే గాని గామ దగ్గర ఏం తీసుకున్నావురా మామ? అరే గిరే బేగి అంటాంది. గంతగానం ఏం అర్జెంట్ వచ్చింది? ఏం లేదురా, 10,000 అడుక్కొని ప్యాక్ ఆడిందిరా. పైసలన్నీ వేనేరా, మళ్ళా వేరే కాడికి వచ్చి ఆమెకి ఇచ్చిరా 10,000. నువ్వు అట్లా అనొద్దన్నా. ఏంది పత్తాలాట ఆడి 10,000 కొట్టుకున్నావా? ఆడిడ ఎంకులాడికి వచ్చి ఆమెకి ఇచ్చినవా? గందుకేనా ఆమె అరే గిరే అంటే పడతాను? అరే ఆమె దగ్గర అప్పు తీసుకునే బదులు మందు తాగి రావాల్సిందేరా. పానమైనా మంచిదే గాని ఆమె దగ్గర అప్పు తీసుకున్నాం అనుకో చిత్రహింసలు పెడుతుంది. ఫస్ట్ పేరు పెట్టి పిలుస్తుంది. పైసలు మాట తప్పినామనుకో అరే గిరే అని మాట్లాడుంటేరా. అయితే గాని నువ్వు ఆడే ఈడ పైసలు అడగవు కదా. లోపలేం లేదు డొల్లా. అరే శంకరి, నేను అడిగా గాని మీ అత్త దగ్గరనే 10,000 అడుక్కొని వచ్చిర్రా మా చెల్లెకి ఇస్తా అని. నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? ఇట్లా కూడా నేర్చుకుంటానవా? సరే నా అత్త దగ్గర పోయి చెప్తా, ప్యాకాట్ ఆడి 10,000 కూడా కొట్టిండని. ఓకే ఆ రేంజ్ లో ఉందా? అబ్బా శంకరి, నీకు దండం పెడతారా? నువ్వు చెప్తే మాకు పెద్ద లొల్లులు అవుతాయిరా. కావాల్సి ఉంటే నీకు సాయంత్రం కూటర్ తాగిపిస్తారా. అంతేనా? కోటర్ కాదు, నాకు ఇప్పుడు ఆపద ఆగిపోయారే, మంచిగా మటన్ కూర తినిపోయారే. అట్లయితే చెప్పా, ఏమంటావు? తినిపిస్తా పోరా మరిదా. ఇవాళ ఆ మలేష్ గారు నేను పొడుదాయను. ఇవాళ నేను ఇంటికైనాక నా పిల్ల నన్ను పొట్టు కొడుతుంది. నీ అవ్వ నన్ను ఎందుకు కొడుతుంది? ఏంట్రా ఇది? మందు బాబులం మేము, మందు తాగి మాకు మేమే తాగుతాం. రోజా, ఏ రోజా, నీ అవ్వ
రోజా లేదు నాకు కూజ లేదు. రాయా బయటికి. అయ్యో 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 గుండె కొడతా మళ్ళా తాగొచ్చినావు ఇక నీకు బుద్ధి నడుతుందిరా. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేదు. ఏంది నాకు బుద్ధి ఉందంట నానే? మందు తాగాలంటే బుద్ధి ఉండాలి నానే? బుద్ధి ఉండాలంటే మందు తాగానే. నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమైతుందా నల్ల మొక్కపోడా? నిన్ననే మందు తాగా అని చెప్పి మళ్ళీ ఇప్పుడే తాగొచ్చినవేంద్రా? ఏ ఊకే ఇప్పుడు తాగొచ్చిన ఏంది? నీకు పోయే కాలం వచ్చిందిరా రవిగా. కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. పోతేనే మావోత ఊహలకు మావోత ఊహల పల్లకిలో ఊరేగుతుంది నా మనసు. ఓ ఓహో కాటుకా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కాట్కా గిట్క అంటే కళ్ళలో పడతా ముండగడక. నీకు ఎవడు పోయించిండ్రా ఫస్ట్ పేరు చెప్పు. నీ కథ గమ్మతుంది రోజా. పోపించడానికి చిన్న పోరన్నా అనే నేనే పోసుకున్నా కడుపులా. నేను తాగకురా అంటే ముండగడక నువ్వు ఎందుకు తాగుతానో చెప్పు ముందు. ఏ రోజా నాకు ఎదురు మాట్లాడకే. ఎదురు మాట్లాడితే నాకు బీపీ లేచిందా? ఇది తాగిందైతే దిగా నేను సంగతి చెప్తా. కద్దల సత్తిగా ఇవాళ నువ్వు నాకు దేవుని లెక్క ఎదురైనవురా. లేకపోతే నా పని ఉత్తదావు. నా పిల్లం పైసలేగా ఇంట్లోనే అడుగు పెట్టా. ఈ అంపుల కన్నా కూర్చుంటా. ఉండవానే పిల్లవా వసవా వసవా మామిడి తోటకు వసవా. సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. వసవా వసవా మామిడి తోటకు వసవా. వసవా వసవా మామిడి తోటకు వస్తావా అంటానా? అదేమన్నా బయట వాళ్ళైనా నా పిల్లమైనా ఏడికి విడిచిన వస్తుంది. అబ్బా సరం బాడగా సరం బాడే. అద్దురా అంటే గట్టిన తాగిన. ఇట్లా బెదిరించి తాగితే గిట్లనే కుతుకబడుతుంది. ఉన్నవాడే అగో ఏమైంది గక్క తగ్గుతావు? మందు తాగినాక దగ్గు రాకపోతే ఏమత్తదే? ఆ మందే ఎవరు ఇప్పించారు నీకు? ఏమన్నా ఆగిపిస్తారే? నువ్వు 90 పైసలు ఇవ్వండి ఇయ్యలే. నీకు ఆపు తాగిచ్చిరు. వాసన వస్తుందా? ఏ వాసన వస్తుంది పాడుగాను. మంచి బ్రాండేనే. దూరం ఉండు. ఏమన్నా షీప్ లిక్కర్ తాగిందానే? అంటే షీప్ గా చూస్తారా నన్ను? ఏదైనా మందు గదే వాసన. ఏ నీ అవ్వ షీప్ లిక్కర్ తాగి షీక్ తింటే ఉంటది నా సావిరంగా. నశాలానికి అంటుతుంది. షీప్ లిక్కర్ అంటే ఏమనుకుంటానవే? ఆపు తాగటోడు పెగ్గేసిండనుకో గిర్రని తిరుగుతాడు, గిద్దడు ఇచ్చబోతాడు. ఇక నువ్వు అడగలేక తావాలి ఖర్చంతా. మొత్తం ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంతగానే ఎందుకు తాగుతాను మరి? అరే ఆడ తాగిపించిండు, నేను తాగుతానా? తాగపోతే ఎట్లుంటది? తాగిపిస్తా అంటే వద్దు అన్న అడుగుతానే నువ్వు 90కి ఇస్తారు. తాగిపించటోని ఎందుకు అద్దా? కడుపు నిండా తాగిన. అదేదో కడుపు నిండి తినిరా, తాగుడెందుకు? ఈ అక్క కడుపు నిండా తినుడు ఇంట్లో తినమానే, బయట తినుడు ఎందుకు? అయినా బయట ఫుడ్ తినద్దు, ఆయిల్ ఫుడ్. మందు తాగితే కారాలు ఖరాబ్ అయితే నిలవదా? ఇంకా చక్కని పూసైనట్టు సాతలు బాగా చెప్తాను. అగో సాత్రాలు చెప్పపోతే సూత్రాలు చెప్పను నానే. మంచి మాట కడుగుతా ఇస్తానవా? అందుకే బయటికి పోయినా నా తెలివితోటి పైసలు సంపాదించుకున్నా కడుపు నిండా తాగినా. అంత సీన్ లేదు నీకు. పైసలు ఎక్కడి ఎవరు తాగిపిచ్చిరో చెప్పు. నీ అవ్వ అంత సీన్ లేదని నువ్వే అంటానవా? నా గురించి తెలిసి నీ గురించి తెలిసే అంటానా. అంటే నాకు అంత సీన్ లేదా? ఎక్కడిది నీకు అంత సీను? నీ గుండె మీద నొట్టేసుకొని చెప్పు. అలా నాకుండేందుకు మళ్ళా? అగు సీన్ లేదని ఉత్తగా తీసేసినవేంది? ఏం సీన్ లేనట్టు. నువ్వేం పని చేస్తానవని నీకు అంత సీన్ ఉండడానికి? అరే మాట ఉంటే చాలే, మాటే పైసలు సంపాదిస్తుంది. అర్థమైతుందా? అంతగానం ఏ మాట చేసి పైసలు సంపాదించుకుంది ఆయన? ఏం లేదే, కంతర సత్తిగాడు వేరే ఆమె దగ్గర 10,000 తీసుకున్నాడు. అది మాట్లాడంగా ఓరి కంతలోడా అరే బేగి అని
అన్ని పొట్టు పొట్టు ఇట్టిందే. అది చూసి నువ్వు ఎటు పోయేస్తానవరా సత్యమామ అంటే వేరే కాడికి పోయేస్తానంటే నువ్వు దాని దగ్గర అప్పు తీసుకున్నావు కదా, దాని పేరేమో గుర్తుకత్తలేదు కానీ దాని దగ్గర తీసుకున్నాడే. అది బేకా నుంచి దిగుతలేదు. ఈ మాట నేను అత్తమ్మకు చెప్తా అంటే చెప్పకురా, నీకేం కావాలంటే మందు తాగిపి అంటే కడుపు నిండా తాగిచ్చిండే. ఏంది నువ్వు చెప్తా అంటే నీకు మందు తాగిపిచ్చిర్రా? మరి నువ్వు నింపుకొని వచ్చినావు, ఇంతంత కూర తెస్తే నేను కూడా తిందు కదా. ఎవరు చూడలేదు కదా. అరే మనిషి వచ్చిందే, మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా దొరకడా మళ్ళా కొనివంటది. అప్పుడు ఎప్పుడు అంటే మర్చిపోతారు, ఇప్పుడే పోయి అడుగుపో. అంతే అంటవానే? ఆ సరే పట్టుకత్త తీయి. సరే పట్టుకరా. మరి కొనిస్తాడంటవా? బాగోనిస్తాడు. ఇంత ముందు చెప్పినావు కదా చెప్తా అని అంటే నీకు తాపిచ్చిండని, అట్లనే అను మళ్ళా. అంతే అంటది. నీ మందమైన కూర అడకత్తా. సరే తీ. రవలి, ఓ రవలి, ఆగో ఏంది రోజా గిట్ట వచ్చినావు? ఏం లేదే, నమ్మగడు రోజు తాగత్తాండు. తాగినాడు సక్క రాక ఊగులు ఊక్కుంటా సోయి లేకుండా అత్తాండు. ఊగులు ఊక్కుంటా సోయి లేకుండా అత్తాండు. అయ్యో కంతగానం తాగుతాడానే? మరి మందు మర్చేటట్టు ఏదైనా మందు తాగిపిస్తేందే? అట్లా కూడా పోయించిండే రవలి. మందు పోయించిన కాడికెళ్ళి ఇంకెక్కువ తాగత్తాండు. ముందన్న కోటర్ తాగేటాడు, ఇప్పుడు 30 తాగేత్తాండు. అయ్యో మరి ఎందుకు పంపించినవే? కోట తాగిన సప్లై ఉండేటోడు కదా. ఎట్లయినా మీ శంకరే నయమే, అప్పుడు ఇప్పుడు తాగత్తాడు. నా మొగన్ లెక్క రోజు తాగడు. నా మొగుడు తాగడని నీకెవరు చెప్పిర్రే? ఆడ తాగుతాడు గాని ఊగాడు. మొగన్ని పట్టుకుని ఆడేడు అంటావేంది? అది పద్ధతి కాదే రవలి. నా మొగుని నేననుకుంటే మంది మొగులని అంటనానే. సరే నీ మొగని నువ్వు అంటే అంటేవి గాని నా మొగుడు మందు తాగుడు ఎట్లా బంద్ కావని? ఏం లేదే, ఇంకోసారి మందు తాగితే మా అమ్మగారి ఇంటికి పోతే నేను ఇచ్చిపెట్టాను బెదిరి ఎట్టెట్లా మానడో చూద్దాం. సరేనే మరి పోయేత్తా. సరిపోయే. నా మొగుడు కూర తెత్తా అని వేయండు, తెత్తడు ఉప్పుకుంటూనే వస్తాడు. కట్టమే ఉంది ఈ తాగుబోతం తోటి. అగో ఈ శంకర్ గాడు ఏంది మా ఇంటి దిక్కి వస్తాడు, వానికి తాగిపిగానే తాగిపిత్తి. ఓ శంకర్గా మా ఇంటి దిక్కు ఎందుకు వచ్చినవురా? నీ ఇంటికి వచ్చిన ఏమన్నా అంటన్నా అత్తున్నదా? ఉన్నది. సరే నువ్వు నాకు మందు తాగిచ్చినవా కదా, నీ బిడ్డ కూర చేయలేదా అంటాంది. మరి నేను తాగిన కానీ దానికి తెలిపియద్దా? అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయాలంటాను? కూరకు పైసలు కూర కొంట పోతా. అరే శంకరిగా ఇది న్యాయం కాదురా. దొరికించుకొని ఇరికిస్తున్నావురా నువ్వు. ఇరికిచ్చుడు లేదు, కాండ్రకిచ్చుడు లేదు గాని నువ్వు కూరకు పైసలు ఇస్తావా? అత్త చెప్పన్నా. అత్త అద్దురా, చికెన్ సెంటర్ అయినా ఫోన్ చేస్తా, నువ్వు తీసుకోపో. సరే మామా, థ్యాంక్ యూ, ఎంజాయ్. ఇంతటి గోసకే ఉన్నది. అబ్బా సత్యమామ దేవుడు, నీ అవ్వ చికెన్ సెంటర్ అయినకు ఫోన్ చేసిండు. శంకర్ గారు వస్తే చికెన్ అన్నాడు కానీ ఎంత అన్నో ఏం చెప్పలే. నేను చికెన్ సెంటర్ కడివేనా? సత్యమామ ఫోన్ చేసిండంటే చేసిండు శంకరి, నీకు చికెన్ ఎంత ఇవ్వాలని అన్నాడు. నీ అవ్వ కిలోనో 1/2 కిలోనో చెప్తా అనుకున్నా. ఇక దొరికిందే ఛాన్స్ అని 3 కిలోల కూర తెస్తానా, 2 కిలోలు ఫ్రై చేస్తా, కిలో సూప్ పెట్టువంట. తిన్నాక ఏమన్నా అంటాడా అంటే, ఏ మామా ప్యాకెట్ ఆడి 10,000 కూడా కొట్టుకోలేదు, అత్తకు చెప్తాను అప్పు తీసుకున్నా అని చెప్తా. గందుకే సప్పుడు వేయడు. ఇంకో అదృష్టం అంటే గిట్టనే కలిసి వస్తుంది. రవలి ఆగో, ఏం చేస్తానవే? పూలు చూస్తారవా? చామంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వ నీతో అవ్వా. చామంతి పువ్వుల రంగేలి రవ్వ అంటే ఇలా రవ్వలి పేరు కూడా కలుతుంది. అర్థమైతుంది నానే. కూర దేపో అన్నావు, కుక్కిర పెయిన్లే కట్టన చూస్తావు. గింత కూర తెచ్చిన వంటలేవేందే? ఏంది కూర తెమ్మంటే గింతగానం తెచ్చినవేంది? గింతగానం ఇప్పించిండ కూర? మరి గట్లుంటాయి శంకర్ గారి తోటి, అర్థమైతుందా? ఇంత కూరనో ఎన్ని రోజులు తిందమే? కొద్దిగా పులుసు పెట్టు, కొద్దిగా ఫ్రై చేయి, అర్థమైతుందా? సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.
బాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైందిరా? బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఏంట్రా ఏమైందిరా? ఎందుకు ఎడతాను అనుకుంటారా? నా బాధ నేను ఎవరికి చెప్పాలి? నా పిల్ల ముంగట నేను ఏడ్చింది అనుకో, నా ఇజ్జత్ మానం పోతుంది, నా ఇజ్జత్ మానం పోతుంది. నాయనో అమ్మో అమ్మో అరే ఏం నా బాధ చెప్పుకుంటే ఇవాళ రోజు రేపు రోజు ఎల్లుండి రోజు ఏమని చెప్పుకోవాలి? గందుకే అగ్గి చెట్టాలకు వచ్చి ఎడతానా, చెట్టాలకు వచ్చి ఎడతానా. అయ్యో కర్వానికి అన్ని దాన్ని వేసుకున్నాడేమో గాని నాకు సుక్కలు చూస్తుంది, నాకు సుక్కలు చూస్తుంది. సూపర్ 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 సూపర్. పెళ్ళాన్ని చేసుకుంటే పెళ్ళం పని చేయన్న నాతోటి అన్ని పనులు చేపిస్తాంది. నచ్చిన కూర అంటది, అండకపోతే పొట్టు పొట్టు కొడుతుంది, పొట్టు పొట్టు కొడుతుంది. నీకు తెలియదు మనలేదు. అవ్వా అన్నా ప్లీజ్ అన్న కట్ చేయకన్నా. నా కోడలు మంచిది అని చేతివి, నువ్వు పోతివి కాదే. అబ్బా 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 ఏడిచిన నా మనసులో బరువు అంతా దిగింది. ఇక మంచిగా పోతా. ఇక ఇంటికి పోయినాక ఏం పనులు చెప్తుందో ఏం చెప్తుందో మీరే చూడు. కొంపదీసి నేను ఏడిచింది అయితే ఎవరు చూడలే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చూసిరనుకో ఈ శంకర్ గాడు ఏంది చెట్టాలు ఎడతారని ఇజ్జతమానం తీస్తారు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. అబ్బా ఎవరైతే లేరు. ఇంకో నాకు బాధ వచ్చినప్పుడల్లా చిగ్గి చెట్ల కాన్ని ఎడతా. సరిపోదు బావకి ఇది సరిపోదు. ఇప్పుడు రూబాబుగా పోతా. ఎవరు చూడలే రూబాబు శంకర్. అబ్బా మా అవ్వయ్యకు దండం పెట్టాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగుడిని నాకు కట్ట పెట్టిర్రు. అది వేరేటోడు అయితే నాకు ఎన్ని కట్టాలు పెడుతునో ఏమో. నన్ను అప్పతక్క మొగుడు, నేను ఏం చెప్తే ఆ పని చేస్తాడు. మంచోడిచ్చి కట్ట పెట్టిర్రు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏం చేస్తాడో ఏమో, బయటికి పోయిండు, ఇంకా అత్తలేడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ ఆయన ముందు ఆయన మెచ్చుకున్నాను అనుకో, ఆయన మెడలెక్కి కూర్చుంటాడు. అబ్బో ఆయన ముందట మెచ్చుకోవద్దు, తిడితేనే ఉండాలి, అయితే మంచిగింటాడు. కానీ మస్తు కట్ట పెడతాననేమో నాది నాకే బాధ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం కత్తి లేకపోతే మళ్ళీ నన్ను కట్ట పెడితే ఎట్లా? నేను అట్లనే ఉండాలి. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఇంకా అత్తలేడి నల్ల మొక్కపోడు ఎటు పోయిందో. వచ్చినావా? ఇంతసేపు ఎటు పోయినావు? ఊళ్ళో పనులు ఉంటాయానే అందరితో మాట్లాడుకొని వచ్చిన. బయటికి పోయినా కూడా తప్పేనేంది? ఏమంత పని ఉన్నది నీకు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రాగానే కలుపుకున్నావానే. నీకు అంటే కోపం, నేను ఏం చేయాలి చెప్పు? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఏం చెయ్యగాని ఇంట్లో పని అంతా ఎవరు చేయాలి? పొద్దున అంటే మసాలా దోశ తెప్పించుకొని తిన్నా, ఇప్పుడు మళ్ళా ఆకలి అవుతాంది, పోయి అన్నం పెట్టుకో. కాదే రవలి, నిన్ను నేను చేసుకున్నందుకు నువ్వు అంటి పెట్టానా? నీకు అంటి పెట్టుడు అవుతుంది ఏందే? ఎవరన్నా ఊళ్ళో తెలిస్తే ఇజ్జతమానం పోతుంది. ఆయన నేను పువ్వ కూర అనుడైందే. నన్ను గిట్ల టార్చర్ పెడతానో, గిట్ల గోస ఉంచుకుంటాను. ఏంది? నేను టార్చర్ పెడతానా? నేను గోస ఉంచుకుంటానా? సరే అందకి ఇయ్యాలా? ఎవర్రా మీరంతా? నువ్వు అండకండకని అంటావు, నాకు అర్థమైంది. నేను అండకపోతే నువ్వు అండకారు, నువ్వు తందూరు రోడ్డు తెప్పించుకొని తిందాం అనుకుంటాను గానే. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. అగో నా మనసుల మాటని కట్టిగా తెలిసిపోతుంది. ఏంది? ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు? ఎట్లా తెలిసిపోవడం ఏమున్నదే? నేను వంట చేయకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటావు, మటన్ బిర్యానీ తెప్పించుకుంటావు, రొయ్యల పచ్చడి తెప్పించుకుంటావు, నీకు ఇష్టం ఉన్నాయని తెప్పించుకొని తింటావు. అవన్నీ ఎవరికి బొక్కనే? ఇప్పుడు ఇంట్లో ఒక సోడు బియ్యం పెడితే 10-20 రూపాయలు కూరగాయలు తెస్తే వెళ్ళిపోతుంది. అదే నువ్వు బిర్యానీ పెట్టుకున్నావు అనుకో 400-500 అవుతుంది. నీ గురించి నాకు తెలియదు అనే. అండకండకని అంటావు కదా,
ఎట్లా అండుతానని తెలుసు. అట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ నేను ఇంట్లో వంట చేస్తానా, బట్టలు ఉతుకుతానైతే ఎవరికి చెప్పకే. బయట వాళ్ళకి చెప్తే తప్పే ఉన్నది. ఎవరి ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటలేరా? అయినా నువ్వు గంతగానం ఏం పని చేస్తానో? బట్టలు ఉతుకుతానో, బోలు తోముతానో, ఇంట్లో వంట చేస్తానో, గంతే కదా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? గంతే అంటారా? ఇక ఇంట్లో చేసే పనులు ఏముంటాయే? బట్టలు నేనే ఉతకబడితి, అన్నం కూర నేనే అంటబడితి, చెద్దర్లు జాడియబడితి, ఆకిలు ఉడవబడితి, చల్లబడితి, ముగ్గేయబట్టి, ఇంట్లో పనులన్నీ చేసినాక గంతే అని సింపుల్ గా తీసేస్తానవేందే? సింపుల్ లేదు గింపుల్ లేదు గాని ఇప్పుడు నువ్వు కూర పువ్వు వండుతావా? ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? చెప్పు మరి. అరే ఆగే, మా ఇంటి కాడ పెడతా పో. బువ్వ కూర అంతలా 4-5 టిక్రాకులు తెచ్చుకోపో. టిక్ టాక్ లో ఇంతలో అయిపోతుందా మరి? కాకపోతే అట్లనే తినిపోవే. అట్లెట్లా తింటా? అరే మాండుతుంది తొందరగానే నాకు ఆకలి అవుతోంది. నుంచుకో. నీ ముంగడ నాకు వంట చేస్తూ నచ్చది, నీ ముంగడ నాకు వంట చేస్తూ నచ్చది. ఏం కూర అండాలే పువ్వు అయినాక? 2 గుడ్లు తెచ్చాను. గుడ్లు అద్దు, టమాటా బెండకాయ ఉన్నది అండుతుంది, తిను వేడి వేడి అన్నవులా. నిన్న అదే అండి నువ్వు. అరే నిన్న టమాటా, నిన్న ఇయ్యాల టమాటాల బెండకాయ వేసిన, అలా తప్పే ఉన్నదే. సరే బెండకాయలు నాకు, టమాటాలు నీకు. అంటే ఏరే రాయేసుకుందామంటవా? అంటే ఏరే రాయేసుకుందామంటవా? దవడ పండు అడితే దవడ పళ్ళు రాలాలి. ఆర్డర్ పెట్టుకుంటా పోను. అరే అత్తే ఆగే, నువ్వు మళ్ళా గట్ట ఇయ్యకు, నీ దండం పెడతా. సరే టమాటా అన్న బెండకాయ అన్న ఏదో ఒకటి చెప్పు మరి. బెండకాయ నాకు, టమాటా నీకు. అంటే ఇప్పుడు 2 కూరలు అన్నా నేను. అందులో చారు కూడా చేయి. నువ్వు 4-5 టిక్టాకులు చేసి అంత చారు కూడా అవుతుందా అని. ఇంకొకటి ఎక్కువ టిక్ టాక్ ఎత్తుకొత్తది. వారేట్ చేసుకోపో. పోయి రాక నీ దండం పెడతా. బువ్వ కూర అయినాక నేనే ఇస్తా. నీకు బెండకాయ అంటుతా, నీకు టమాటా అనుకుంటా, చారు చేస్తా. సరేనా? సరే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. పో. బెండకాయ ఫ్రై చేయి. అరే ఫ్రై ఎందుకే? చింత పులుసు నానబెట్టి పోతా. అదొద్దు, చారు వేరే వేయి, టమాటా వేరే వేయి, బెండకాయ వేరే వేయి. మళ్ళీ బెండకాయల పల్లీలు కూడా వేయమంటావా ఫ్రైలా? పల్లీలు అద్దు తీయగుంటది. అద్దు. సరే పో. పోతా నాగు. కానీ ఏ తొందర. అబ్బబ్బబ్బబ్బా, ఏ జన్మల తిండి తీసుకున్నానో గాని ఇంత టార్చర్ పెడుతుంది నాకు. ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ఈ బియ్యం పెట్టుకోదా కూర అంటే నేను అండుతా. అబ్బా మా దోస్తు గారు ఇట్లా చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏమైతుంది? ఇంకా సరిగా సరే ఇంకో ఈ మెరుగలతో పెడతా. పట్టు బుక్కు పెట్టే బుక్కు. ఇదేమన్నా నాకు తెలుసానే? ఏదో ఒక్కసారి జ్వరం వచ్చిందని అంటినందుకు నన్ను రోజు అనిపిస్తాను గానీ మెరుగలు పాడగానే ఎట్లుండేది చూడు. అయితే కానీ మంచిగా జరుగుతానా? నీకంటే మంచిగానా? అంతేనా? అవ్వ కొడుకో నీ అసలు ఉంటానే. ఏంది కిరికిరి చేస్తున్నావు? ఏరు మరి. మరి ఎందుకే మధ్యలో పుల్ల పెడతావు? ఇక కూర 2 కూరలు కావు. ఇక నువ్వు చెప్పినట్టు 3 కూరలు కావు. ఒకటే టమాటా ఉడికిస్తా. అర్థమైందా? అర్థమైందా? ఒక్క టమాటానా? ఎవరో ముక్కలో పెడతావు? ఓ పిసదానా, ఒక్క టమాటా అండి ఎవరి ముక్కలో పెడతా అంటాను? ఒకటే అండుతానే. 1/2 కిలో టమాటాలు ఉన్నాయి, అవే అండుతా. 1/2 కిలో కూర అంటావా? మరి కద్దా కూర నువ్వేం తింటావు? నీ ముక్కుల తొక్కు పెట్ట 1/2 కిలో టమాటాలు నువ్వే తింటావానే? నాకు గింతంతానే ఉంచావా? ఆయన గంట కూర తినదందుకు నీ కడుపాకాయనే. ఎవరైనా కూర వేసుకుంటే గింతేసుకుంటారు. నువ్వు అన్నింది మొత్తం వేసుకుంటావేందే? దేనికంటే వీళ్ళు అన్నం తక్కువనే తినాలట్నే, కూరని ఎక్కువ తినాలట. అట్లా తింటేనే ఆరోగ్యానికి మంచిదట్నే. నేను చూస్తుంది కదా నిజమా? మరి కూర తిన్నాక మరి బియ్యం ఎందుకే? మరి కూర అండుతా. కూర తింటూపా. అబ్బా ఏం వినయం. అందులో అన్నం కూడా కొద్దిగా ఉండాలి. చెప్పమంటే నోటికి ఏదత్తా చెప్తావా అని? అబ్బబ్బబ్బబ్బా చెప్పేటోళ్ళు ఉంటే ఏదైనా చెప్తావు. నీ గురించి నాకు తెలియదా? ఇంకా నయం దేవుని పుణ్యాన టమాటా అండు ఆయనతో బయటికి పోయి బాతుకూరదే అనలే. నుంచి ఇది నన్ను 10 మందిలో నా మర్యాద తీసేది కదా.
బాతుకులనా మస్తు రోజులైన తిని. అవ్వ కొడుకు ఈ బియ్యం పెట్టినాక ఆయన పొలాలలో పోయి బాధ పట్టుకొచ్చి కమిరించి కాల్చి అండుపడ్డావా ఏంది? అబ్బా పొలాలకి పోదాం పాయే. ఏంది నా మాట వరుస కన్నా నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా అద్దే. ఏమొద్దు పోదాం పా. అద్దు దండం పెడతా. అయినా ఈ చలికాలం బాతులు దొరికాయి అద్దు. మా అమ్మగారింటికి పోతే చెప్తానా. ఏం పోతావు అద్దే? ఈ చలికాలం పొలాల పొట్టు వినమనుకో ఈ ఎండకు పాములు వెళ్తాయి, బుస్సు అని ఇప్పి కాటెత్తాయి, బుస్సు అని ఇప్పి కాటెత్తాయి. పురుష ప్రపంచం అద్దు. ఆ పాములు కప్పపోతే నువ్వు ఏమైనా బయటకు వస్తాయని అని నేను అక్కడ నిలబడతా కదా పాము. అరే నువ్వు అన్ని పీస మాట్లాడకే. ఎప్పుడన్నా మాదేస్తా గాని ఇప్పుడు బియ్యం పెడతా పా. నాకు కూడా ఆకలి అవుతా, తిందాం. నేను బాతుకున్నా. అబ్బా నీ దండం పెడతా. కరవాని కానీ ఉండగానే ఈ నాలుగా పాడుగాను నరం లేని నరక ఏదో మాట్లాడినట్టు ఈట కన్నా అద్దుపా పా మంచి తర్వాత అంటపా. ఎప్పుడు అండుతావు? అరే నీ దండం పెడతా అంటపా, రేపు తెత్తపా. సరే తీ. తేపోతే నన్ను ఏదంటా సరేనా? తెస్తావు కదా. అరే నువ్వు తెచ్చిన తోట తెత్తనే నావి ఎందుకు కొట్టేస్తాను? ఇక మరి నమ్ముతలేవు కదా, నేనేం చేయాలి? నీవి వేసుకో. నావి నేలేదు, నావి నెత్తు చెల్లదే నీవినొట్టే. అగో నావి దొట్టెందుకు వేసినావు? నీవి దొట్టేసుకో, నీవి దొట్టేసుకో. నా మీద ఒట్టేసుకున్నాను అనుకో చెల్లెదే, అదే నీ మీద ఒట్టేసింది అనుకో భయం కొద్ది పట్టుకత్తా. అంటే భయం కొద్ది బాతులు తెస్తావు అంతే కదా. అరే భయం కొద్దో భయపడు, మొత్తానికైతే బాతుంది తెత్తపా. కర్వానికని అన్నగానే పా. సరే తల్లి ఎలా తల్లి మాకు మంచిగా పంట వండాలి, అటు మంచిగా ఎలా అవుతుంది, మమ్మల్ని మంచిగా చూసుకుని సంవత్సరం కోసం నీ దగ్గరికి వస్తావు తల్లి. నీ అవ్వ ఇటు తిన్నట్టు లేదు, ఇటు అట్టుకున్నట్టు లేదు. అరకిలో టమాటాలు అండితే మొత్తం ఊర్చుకొని తిన్నది. ఇంతంత పువ్వు నీకు గంజలు ఊర్చేసుకొని తిన్నా. చిన్న పెక్కు కూడా సరిపోలే. దీన్ని నేనేమనాలి? ఏమన్నా అంటే అవ్వగారింటికి పోతా అంటది, అంటి పెట్టు అంటది. ఇక దానికి ఇష్టం ఉన్నది చేస్తాను. అమ్మో ఇట్లనే దీన్ని ఇడిచిపెట్టింది అనుకో ఏదో ఒకటి చేస్తుంది. ఇక అబ్బో ఇక దీన్ని ఆగ్గల పెట్టాలి. ఇక లేకపోతే రాను దానికి హెచ్చరిక బాగా అవుతాంది. ఏ పోనీ ఇక రాను అర్థం చేసుకుంటది, ఉంటది, చేస్తుంది అనుకుంటే గింతగానం చేస్తాంది. అమ్మో దీన్ని ఆగ్గల పెడతా. కిల కూర అంటే మొత్తం తింటది. నాకు సగం కడుపు అవుతుంది చేయబట్టి. నేను బయట ఏంటది అది తిన్నాకనే నాకేస్తుంది. గింత కూర కలుపుకుంటది గింత బువ్వకు. మరి ఎన్నుకోడు ఉన్నాడు, ఆనకు కూడా కడుపు ఉన్నది, ఆడు తింటాడని ఆలోచించద్దా? నేనేం చేయాలి? అమ్మా నీ సంగతి చెప్తా ఆగమ్మా. అగో ఈ లచ్చన్నేంది కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఓ లచ్చన్న ఇక దావే కొబ్బరికాయ ఎడగొట్టినావు. కూసా ఎటు పోయేస్తానవే? ఎల్లమ్మ కాడికి పోయి కొబ్బరికాయ కొట్టేస్తాను శంకర్, అటు మంచిగా వెళ్ళాలని. అయ్యో ఎల్లా తల్లి దగ్గర పోయేస్తానవానే? అటు కొబ్బరికాయ కొట్టేస్తానవా? ఓ కోయిని కూడా కొయ్యపోయినావు. తల్లి సూపులుంటే మంచిగా వండుతాయి వడ్లు. ఈ సట్టి కదా శంకరి, ఈ సట్టిలా ఎవరు తినరాని కొబ్బరికాయ కొట్టేస్తానా, సట్టి వెళ్ళాం కోసుకుందామని. అబ్బో నువ్వు మా గోత్తువే, ఒక్క పొద్దులు కాబట్టి తల్లి కొబ్బరికాయ కొట్టేస్తానవా? అయితే మీ రావలేం కూర అండిందిరా? ఇక ఇది వంటలు కూడా చేస్తాను దానే, చెప్పుకుంటే మానం ఇజ్జత పోతుంది. అగో గట్ట అంటే ఏందిరా, పెన్నమైనా అండి పెడతారా? అది అండి పెట్టుడు ఎక్కడిది, నేనే అండి పెడతానా. అగో లగ్గం కాకముందు ఇటు పొలాటు పెట్టకపోతే ఇప్పుడే కూర అండి పెడతానంటారు. ఏం చెప్పానే బాబు, పెళ్ళైన కొత్తల వారం రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే బట్టలు ఉతికిన కూర పువ్వు అయినా ఇక గద్దే అలవాటు దొబ్బింది. ఊరి శంకరిగా అంటే నువ్వే అండి పెడతానవారా? మంచి లేదని అండి పెట్టినందుకు అది అలవాటు దొబ్బింది, అందుకే ఈ రోజు అండు అంటుంది. ఇక ఏం చేయాలి మరి? ఏం చేయాలి కాదురా, భయంలో పెట్టుకోవాలి, ఇటు చేయద్దు, నీ ఇజ్జత మానం పోతుంది ఎవరైనా చూస్తే. ఏం చేయాలి? పానం మంచిగా లేదంటారు, చేసి పెడతా గాని మంచిగా ఉన్నాక కూడా గట్టనే ఏమంటాంది. అందుకొరక శాంతి చేయద్దు, ఇక నుంచి భయంలో పెట్టుకో. ఇక చెప్తా, ఈ కాడ నుంచి కూర పువ్వు అన్నా అనుకో
ఈ అమ్మ సంగతి చెప్తా సరేనా? ఈ ముచ్చట నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు, నీ దగ్గరనే ఉంచుకో ముచ్చట. మరి ఆయనతో నువ్వు ఊళ్ళో చెప్పినావనుకో ఇజ్జత్ మనం పోతుంది, అర్థమైందా? సరేనే. సరే అబ్బా టమాటా కూరతో తింటే చెప్పని అరిగింది. మంచిగా నా మొగుడు వచ్చినాక కొత్తిమీర మిర్చేసి గుడాలు మర్రే అంట. నల్లముక్క పొడి తొందరగా అత్తడో ఇయ్యాలా, మస్తు ఆకలి అవుతుంది. తినిపోయిండు కదా, ఇంకెప్పుడు అత్తడో ఏమో, ఆలస్యం అవుతుందో మా అన్నం. ఫోన్ చేయన్నా మరి. అగో అత్తండు కదా. ఏం చేస్తానువే? ఏం లేదు, నీకోసమే చూస్తానా. ఎందుకు? ఆకలి అవుతుంది. ఏం కూర ఉండాలి? ఏ కూరలు లేవేం లేవే, అట్టి గుడాలు తిన బుద్ధి అవుతాంది. బొబ్బరియా, శనగ గుడాలా? ఏ గుడాలు? బొబ్బరియే. ఏమేమి అన్నారల్లా? ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కొత్తిమీర మిర్చేయి. కొత్తిమీర మిర్చి ఎన్ని వేయాలి? కొత్తిమీర ఇంతేయి, మిర్చి ఇంతేయి, మిర్చి ఇంతేయి. తాడి పెరుగు బుద్ధి దానికి ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కొత్తిమీర గింత ఎత్తారు, మిర్చి గిన్నె ఎత్తారు. గింత ఎత్తే మంట మంట. ఏమనుకుంటాను? కాదు నేను అనేది గుడాలు ఎన్ని వేయాలి అంటానా? గుడాలు ఇన్నయి. రుకో జరా సబర్ కరో. ఎన్ని కిలో చాలా? చాలు. సరిపోతాయా? చాలు. ఎత్తా పోనీ అని ఊకుంటే అన్ని పనులు నాతో చేపిస్తానవేందే? ఏమంత పని చేసిందా? బయట చెప్పుకుంటే మానం పోతుంది, నీకు అర్థమైతుందా? అబ్బా నీకు పెళ్ళైన కొత్తలు ఒక్కసారి జ్వరం వచ్చిందని ఏదో సాధన అవుతలేదని నా పిల్లమని చేస్తే సర్వం సాకిరి చేపిస్తాను గానే నువ్వు చేసుకుంటావా? అవే గుడాలు నాకు మరి మోడల్ సూపర్ మోడల్. ఇంకో తాప నన్ను అది చేయన్నావనుకో మెడలు కోడి మీద ఇచ్చినట్టు పట్టుకనిస్తా. ఇది నేను చూడలా. పట్టుకనిస్తా, అర్థమైతుందా? పోనీ అని కావురంగా చూసుకుంటే ఎక్కువ మాట్లాడతాను విందే. రేపటి సంది నువ్వే నా బట్టలు ఉతకాలే, ఇల్లు ఆకులు ఉడవాలి, కూర పువ్వు వండాలి. కూర పువ్వు వండుడు కాదు, పొద్దున ఇడ్లీ చేయాలి, ఏదంటే చేసి పెట్టాలి, అర్థమైందా? ఇంకో తాప మీ అమ్మగారింటి వదలంటే షెక్కిళ్ళు వత్తుతా. ఏమనుకుంటానవో? ఏంది మాట్లాడతలే నోట్లకెళ్ళి? సరే అన్ని పనులు నేనే సాగలాడుతుంది. ఇప్పుడు అదే కూడా నాకు వేసుకురాపోవే. మంచిగా లేవనుకో ఈపు సాప్ అవుతుంది. ఎందుకు వస్తాను? అబ్బా చేస్తాను ఆగే. ఆయన నువ్వు గింత ఆగం ఎందుకు చేస్తాను చెప్పు. నీ మాట ఇంట్లేదనా? ఇది దాని చెప్తా. నాతోటి ఎన్ని పనులు చేపించుకున్నవే. బియ్యం పెట్టుకుంటావు గట్ల ఎరగక ముందుకే అయిందని వచ్చినావు. నాకు ఎంత కోపం వచ్చిందే, నీకు కూడా అట్లా కోపం వస్తలేదా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడోళ్ళ పని ఆడోళ్ళే చేయాలి, మొగోళ్ళ పని మొగోళ్ళే చేయాలి. నీకు సాధన కాకపోతే చేస్తే ఓ పద్ధతి ఉంటది. సాధన నువ్వు మంచిగా ఉండి అన్ని పనులు నాతో చేపిస్తాను చూసినావా? గాడ నాకు సర్రు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా అని బీబేలు ఎత్తాంది, అర్థమైందా? అర్థమైంది. ఈ కాడ నుంచి నువ్వే చేస్తావు కదా. పొద్దున ఏం చేస్తావు? పొద్దున లేవాలి, ఉడతల్లాలి, దానం చేయాలి, వంట చేయాలి, అర్థమైందా? మంచిగాను చేస్తా అంటాను కదా, మెల్లంగా ప్రేమతోటి చేస్తా అంటాను. నా భార్య బంగారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.